క్రైస్తవుల ముఖ్యమైన పండుగలలో గుడ్ ఫ్రైడే ఒకటి. క్రైస్తవులందరూ దేవుడుగా ఆరాధించే యేసుక్రీస్తుకు శిలువ వేసిన రోజే గుడ్ ఫ్రైడే. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా దాని విశిష్టతపై కథనం. క్రైస్తవ మత విశ్వాసాల ప్రకారం యేసయ్యను దేవుని బిడ్డగా భావిస్తారు. తను ప్రపంచంలో నెలకొన్న చీకట్లను తొలగించడానికి వచ్చాడని నమ్ముతారు. అయితే యేసు ప్రయత్నాలను యూదులు అడ్డుకున్నారు. తమ ఆధిపత్యం కోసం యేసయ్యను వ్యతిరేకిస్తారు. అక్కడితో ఆగకుండా యేసును శిలువపై వేలాడదీస్తారు. ఆ సమయంలో తనను దండిస్తున్న వారు క్షేమంగా ఉండాలని కోరుకోవడం చూస్తే ఆయన దయాగుణం స్పష్టమవుతుంది. గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తును స్మరించుకుంటూ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున పాస్టర్లు సందేశాలిస్తారు. యేసుక్రీస్తుకు శిలువ వేయడానికి గల కారణాలను గుర్తు చేసుకుంటారు. ఈ సమయంలో కేవలం 30 వెండి నాణాల కోసం జుడాస్ యేసయ్యను ఎలా మోసం చేశాడు, తనను ఎంత క్రూరంగా హింసించారో, ఎందుకని యేసుక్రీస్తుకు శిలువ వేశారు, శిలువకు ఎలా వేలాడదీశారనే పూర్తి కథలను వివరిస్తారు. అనంతరం ఆ దేవుడిని స్మరించుకుంటూ ప్రార్థనలు చేస్తారు. క్రైస్తవ మత విశ్వాసాల ప్రకారం గుడ్ ఫ్రైడే రోజును కొందరు వ్యక్తులు చాలా సంతోషకరంగా భావిస్తారు. ఎందుకంటే యేసయ్య శిలువలో తన రక్తంతో ప్రజలందరినీ పాపాల నుంచి రక్షించాడని నమ్ముతారు. మరికొందరు క్రైస్తవులు గుడ్ ఫ్రైడే రోజున తమ పూర్వీకుల సమాధి దగ్గరికి వెళ్లి కొవ్వొత్తులను వెలిగించి సంతాపం వ్యక్తం చేస్తారు. గుడ్ ఫ్రైడే రోజున చాలామంది క్రైస్తవులు యేసుక్రీస్తు మరణానికి ప్రతీకగా శిలువలు, క్రీస్తు ఫోటోలు, విగ్రహాలపై నల్లని వస్త్రాలను కప్పుతారు. క్రైస్తవ మతస్థులు గుడ్ ఫ్రైడేకు 40 రోజుల ముందు వారి ఇళ్లలోనే ప్రార్థనలు, ఉపవాసం వంటివి నిర్వహిస్తారు. ఈ సమయంలో కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటారు. గుడ్ ఫ్రైడే రోజున చర్చిలకు వెళ్లి యేసును స్మరించుకుంటూ ప్రార్థనలు నిర్వహిస్తారు. మరికొన్ని చర్చిల్లో ప్రార్థనలను ముగించడానికి ముందు 33 సార్లు గంటలను మోగిస్తారు. ఈస్టర్ ఆదివారం రోజున యేసు జీవించి ఉన్నారనే సంతోషంతో ప్రభువును గుర్తు చేసుకొని ఒకరికొకరు బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా నల్గొండలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. మానవునికి దేవునికి మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి నిర్మించే రక్తపు బలి ఇప్పుడే ప్రారంభమైంది. ఇతడు తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తికి పన్ను చెల్లింపకుండుట, తన్ను తాను దోషి, అపరాధి అని ముద్ర వేశారు. ఎంత అన్యాయం! అయినా నీవు పల్లెత్తి మాట్లాడవైతివి. నా దినదిన జీవితంలో కూడా ఎన్నోసార్లు చెయ్యని పాపాలను, ఎరుగని నేరాలను నా తోటివారు నాపై రుద్దుతుంటారు. క్షమాపణం పొందిన హృదయాలు నిలువున కదిలి నీరయ్యాయి. అందువలన వాటిని లాగుతుంటే నాకు ఎంతో బాధ కలుగుతోంది. అయినా దేవా, పాత మనిషికి స్వస్తి చెప్పి పాపపు వస్త్రాల స్థానంలో
నిన్ను నూతన వస్త్రంగా ధరించాలని ఉంది. ఈ నా పాపములను పరిత్యజించినప్పుడు నాకు కలుగు వేదనను సంతోషంతో సహించున్నట్లు మీరు నాకు సహాయం చేయండి. 12వ స్థలం. యేసు ప్రభువు నిరంతర భూమిని ఆకాశానికి మధ్యలో వేలాడి ప్రాణం యేసు క్రీస్తులో ఆరాధించి మీరు స్తోత్రం చేయండి. యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచమంతా జరుపుకునే పండుగ గుడ్ ఫ్రైడే. 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు మానవునిగా జీవించి శిలువపై మరణించి తిరిగి లేచాడు. అది ఈస్టర్గా జరుపుకుంటారు. ఈరోజు గుడ్ ఫ్రైడే నల్లగొండ పట్టణంలో సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బ్యాప్టిస్టు సంఘమంతా జరుపుకునే పండుగ ఇది. దాదాపు 3000 మంది క్రైస్తవులు ఈ యొక్క సంఘానికి చెందిన వాళ్ళు. ప్రియమైన నల్లగొండ పట్టణ ప్రజలారా, యేసుక్రీస్తు దేవుడు అని, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని నమ్మితే, తిరిగి లేచాడని నమ్మితే మీరందరూ ఆయనను కొనియాడుతారు. ఈరోజు ప్రపంచమంతా పూజించే దేవుడు యేసుక్రీస్తు. ఆయన మన పాపముల కోసం సిలువలో మరణించాడు. ఆయన తిరిగి లేచాడు, తిరిగి వస్తాడు. ఆ నిరీక్షణతో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈరోజు ఆ దేవాది దేవుణ్ణి పూజిస్తూ ఆయన చూపిన ప్రేమను ప్రతి ఒక్కరికి చూపిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ మీ అందరికీ ప్రతి ఒక్కరూ జీసస్ అంటే ఎవరు అనేది ఇప్పుడు చాలా వరకు అందరికీ తెలిసిపోయింది. దైవజనులను కూడా వాళ్ళొక మంచిగా అందరినీ మర్యాదగా ప్రేమగా వాళ్ళతోటి మాట్లాడి అంతా దైవికంగా ఉండటం కూడా కొంతమందికి అది మంచిది కావటం లేదు. వారిని కూడా మంచి దైవజనుని కూడా మరి ఆ దేవాది దేవుడు వాళ్ళని కూడా చూస్తాడు. వారిని పంపించటం కూడా వాళ్ళది మంచి పద్ధతి కాదు. ఇది సమాజంలో ప్రతి ఒక్కరూ మంచిగా హ్యాపీగా జీవించాలే కానీ శత్రుత్వాలు దేవునికి ఇవి నచ్చవు. ఆయన 33 సంవత్సరాలనే సూచక్రియలు చేసి ఎంతోమందిని, గుడ్డివారిని, కుంటివారిని, లెప్రసీ వాళ్ళు వచ్చిన వారిని వాళ్ళని ముట్టుకొని ఎంతో వాళ్ళను అంత అభిమానంగా ఆయన సేవలు చేసిండు. ఆ సేవలను బట్టే ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్రిస్టియన్స్ జీసస్ అంటే ఎవరు అన్నది తెలుసుకొని ఈ యొక్క ప్రతిదినము అనుదిన ప్రార్థనలు ఉండాలని మన యొక్క ఏపీ స్టేట్ మొత్తం, తెలంగాణ, ఏపీ కూడా అందరూ కలిసి ఐక్యతగా ఉండాలని, ప్రతి ఒక్క ఇది నాది నీది అనకుండా అందరూ ఐక్యతగా ఉండి జీవిస్తే ఆ జీసస్కు ఎంతో సంతోషపడతాడు. శత్రుతాలు మనకొద్దు. అందరము చివరికి లోకంలో వదిలిపెట్టి పోయే వాళ్ళమే కానీ అంతవరకు మనము జీవించి మరి మంచిగా ఉండాలని ఆ దేవాది దేవుని కోరుకుంటూ గుడ్ ఫ్రైడే సందర్భంగా నల్లగొండ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి గుడ్ ఫ్రైడే దేవుడు మరి చివరి రోజులకు వచ్చాడు. మార్చి 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 17 వరకు 40 దినాలు సెంటినరీ సెల్ఫ్ సపోర్ట్ సంఘపక్షంగా ఉపవాస ప్రార్థనలుండి ఆయన ఈ లోకానికి వచ్చి ఈ పాపులను రక్షించడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మానవాళ్ళు మరి మారుమూల గ్రామాల నుంచి దేశములకు మరి ఆయన వర్తమానాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా సెంటినరీ సెల్ఫ్ సపోర్ట్ సంఘపక్షంగా గుడ్ ఫ్రైడే రోజు
చక్కగా మరి విశ్వాసులు దైవజనులు ప్రేమతో వచ్చి మరి ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతున్నది. అదేవిధంగా నల్గొండ పట్టణం అధికారులు అనధికారులు పట్టణ ప్రజలకి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ